श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి చాలా బాగుంది. ఈ వృషభ రాశికి మరి 5 గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి. వీళ్ళకి ఎదురంటూ లేదు. ఈ రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి వ్యాపారం చేసుకుంటానికి చాలా బాగుంది. ఇనుముకి సంబంధించి కానీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా ఇంకా బాగుంది. వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇంకా మరీ బాగుంది. మరి ఇళ్ళు స్థలాలు మరి బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బాగుంది. ఇళ్ళు కొనుక్కునేవాళ్ళు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళు బాగుంది. బిల్డర్స్ బాగుంది. మరి చదువుకునే వాళ్ళకి మాత్రం కాస్త కష్టతరంగా ఉంది. చదువుకునే పిల్లలు చాలా కష్టపడాలి, జాగ్రత్త పడి చదువుకోవాలి. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. గోచారం అంటే వృషభం అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి ఈ వృషభ రాశి. జన్మ నక్షత్రం అంటే కృత్తిక నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిసి వృషభ రాశి అయింది. అది వాళ్ళ జన్మ నక్షత్రం అయి ఉండాలి. వెంకయ్య అంటే మృగశిర నక్షత్రం వృషభ రాశి అనుకుంటే సరిపోదు. పుట్టిన తారీఖు రోజున మరి మృగశిర నక్షత్రం అయితేనే వృషభ రాశి అవుతుంది. అట్లా చూసుకొని జాగ్రత్తగా మీ గోచారాన్ని బట్టి మీ జాతకం చూసుకోవాలి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోండి. మరి గోచారరీత్యా 25 వంతులు బాగా జరిగే లక్షణం ఉంది కాబట్టి జన్మలగ్న రీత్యా పూర్తిగా బాగాలేదనుకోండి, మరి అది బాగా దెబ్బతీస్తుంది. 75 వంతులు కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాలి, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఏమైందంటే చాలా బాగుంది అన్నాం, చాలా బాగుంది అనుకున్న తర్వాత ఇక నాకు ఎదురు లేదు కానీ రోడ్డు మీద పోతున్నట్టు వాడు. రోడ్డు కింద మాత్రం చూసిపోతారు, చూడకుండా పోరు. వాడు ఆఖరికి కింద చూసిపోతూనే ఉన్నాడు. పక్కన చెట్లు ఉన్నాయండి. ఆ చెట్టు కొమ్మ కంటికి తగిలి కండుపోయింది. అంటే మరీ బాగుందనుకున్నప్పుడు నాకు ఎదురు లేదులే, ఇక నా అంతవాడు ఎవరు చేయలే అనుకున్నప్పుడు
ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారే, కింద పైన చూసి నడవరా అంటారు, కింద పైన చూసి ప్రవర్తించరా అంటారు. కింద నాలే కాదు, పైన ఈ పక్క ఆ పక్క 4 పక్కలా చూడాలి. కింద పైనే కాదు, 4 పక్కలా చూసి ప్రవర్తించాలి. కాబట్టి మరి కింద పైన చూస్తున్నామండి, పక్క నుంచి ఏ బస్సు లారీ వస్తుంది, దానికి అడ్డం పోతే దాని కింద పడతాం. ఇటువంటి సమస్యలు ఏమిటాయంటే మనకు ఏమాత్రం జాగ్రత్త తప్పినా సమస్యలకు లోనవుతాం. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉండే టైములు కొన్ని ఉంటాయి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పూర్తిగా చెడుగా ఉంటే ఏమవుతుందంటే, నేను కొందరికి చెప్పాయా, నీకు యాక్సిడెంట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళి ఉంటే, వాడు పక్క నుంచి వెళ్తున్నాడు, వచ్చి గుద్దేసి వెళ్ళిపోయినాడు, కాలు ఇరిగిపోయింది, అట్లా కన్ను తెరిచి చూసే లోపల వాడు కాలు ఎరగొట్టాడు, వెళ్ళిపోయినాడు. పోనీ వీడేమన్నా తప్పు అంటే తప్పు కాదు. టైము బాగున్నప్పుడు అది అట్లాగే ఉంటుంది. అదే కాదు, బాగుండనప్పుడు తాడు పాము అవుతుందిట, పాము తాడు అవుతుందిరా, తాడు పాము కాదు, తాడు పాము అవుతుంది. ఎట్లా అంటే బాగా చికిత్స వెళ్తున్నాడండి, తాడు 2 మేకలు తిరిగి పడి ఉంది, అది పాము అనుకున్నాడు. పల్లెటూళ్ళలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. చీకట్లో ఏం చేస్తారంటే చిన్న బ్యాటరీ లైట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ మెలికలు తిరిగి పడిన పాము తాడును చూసి పాము అనుకుని అన్నాడు. అంతలో ఇక అంతే, గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది. చెడు టైంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు టైమే కాదు, మంచి టైంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచి టైము, డబ్బులు బాగా ఉన్నాయి, డబ్బులు బాకీ తీర్చడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కష్టంలో బాగా అప్పులు చేసుకున్నాం అనుకోండి, అప్పులు తీర్చడానికి డబ్బులు జాగ్రత్త చేసుకొని, పక్క ఇంట్లో వాడు నీ మేలు కోరి అద్దెకి డబ్బులు ఇచ్చాడు, అప్పిచ్చాడు, వాడు అప్పు తీర్చాలి. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక సంచిలో పెట్టుకొని వెళ్ళొచ్చుగా, లేకపోతే జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చుగా. చేతితో గుప్పెతో పట్టుకొని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈ పక్కనింట్లో కదా వెళ్ళిద్దామనుకొని నువ్వు ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి రోడ్డు మీద తిరిగి వెళ్ళాలి. ఆ ఇంట్లోకి గుప్పెడిగానే ఉంది, చేతిలో డబ్బులు పడిపోయినాయి. అరే ఎక్కడ పడ్డాయి, లోపల వాళ్ళ ఇంట్లో చూసావు, బయట రోడ్డు మీదకి వచ్చి చూసావు, ఇంట్లో చూసావు. నువ్వు వాడు కింద పడ్డాయి, పోయేవాడు ఇంకోటి తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నీ బాకీ తీరలేదు. నీ తొందరపాటుతనమే కదా నీ డబ్బులు పోవటానికి కారణం. బాగున్నా కూడా నీ చేతులారా చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. చూడండి, అన్ని విధాలా బాగుంది, నీకు బాకీ తీయడానికి డబ్బులు ఉన్నాయి, బాకీ తీర్చడానికి వెళ్ళావు. వెళ్ళేటప్పుడు ఏం చేసావు, చేతితో పెట్టుకుని వెళ్ళావు. ఏమి అట్లా చేతిలో పెట్టుకొని వెళ్ళటం ఎందుకు, జేబులో పెట్టుకెళ్ళచ్చుగా. మరి ఆ పని చేయకుండా చేతితో పట్టుకుని వెళ్తే హడావుల్లో జారిపోయినాయి. నీ కర్మగాలి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళే లోపలే ఎవరికో దొరికినాయి, తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నీ డబ్బులు నీకు కాకుండా పోయినాయి. మరి జ్యోతిష్యుడిని అడిగితే ఏం చెబుతాడు, బాగానే ఉందయ్యా అంటే నీ అజాగ్రత్తని ఎవరు చెప్పాలి? నీ అజాగ్రత్త నీ తప్పు కాదా? నీవు చేసిన తప్పు వల్ల నీ డబ్బులు పోయినాయి. జ్యోతిష్యుడు డబ్బులు పోతాయని చెప్పలేదు అంటే ఎట్లా? నీ అజాగ్రత్త వల్లే డబ్బులు పోయినాయి. అట్లాగే జాతకంలో, జ్యోతిష్యంలో ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నాం. ఏం చెబుతున్నాం? ఎప్పుడు కూడా డబ్బు జాగ్రత్త చేసుకోమని చెబుతాం. నీకు బాగుండనప్పుడు జాతకం చూపించుకోమని చెబుతాం. ఆ గ్రహాలు బాగుండకపోతే శాంతి చేయించుకోమని చెబుతాం. గోచారం, గ్రహచారం రెండూ ఉన్నాయి. రెండిట్లో కూడా జాతకం చూపించుకొని ప్రవర్తించమని చెబుతాం. కాబట్టి ఈ సంవత్సరం బాగాలేదు కాబట్టి ఎంత బాగున్నదని చెప్పినా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను, తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు.
లక్షాధికారైన కోటీశ్వరుడైన అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడా? ఏమీ తినలేడు. పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే, వేళకంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే, మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఊరి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి, మరి బలహీనుడు భయపడి, బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే, కొంతమంది చిన్నవాళ్ళు, దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి, ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు, ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని
అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. గర్భం నుంచి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు. ధనం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన, ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు. ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలోలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయడా అంటే కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయడా అంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాలే. సన్నటి కట్టెలైనా 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షితః అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమనైనా సరే. మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ
బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కుపెట్టాడు. ఒక గండు చీమ చూసింది. వాడి బొటను వేలును చురుక్కుమనెట్టు కుట్టింది. బాణం ఎక్కుపెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు చీమ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడు ఎక్కువబెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ బోయవాడి కాలు కొరికి రామచిలకను రక్షించింది. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో కూడా సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.